ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేకాగ్ని అనే ఈ మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైన ప్రత్యేకమైన దినమై ఉన్నదండి. యేసుక్రీస్తు ప్రభువారు 2013 సంవత్సరాల క్రితం యెరూషలేము వీధుల్లో గణపరచబడిన రోజు ఈరోజు. హోసన్నా హోసన్నా అని ప్రజలందరూ కూడా ప్రియులారా యేసయ్యను గణపరిచారు, స్తుతులతో కీర్తించారు. ప్రియులారా, దేవుని స్తుతించడం నిజంగా అది ఒక గొప్ప భాగ్యము అని నేను చెప్తానండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్పబడుతుంది. ప్రియులారా, దేవుని స్తుతించేవారు నిజముగా ధన్యులై ఉన్నారు. అలాగే ప్రియులారా, మన దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, యేసయ్యలో మనకి మొట్టమొదట కనపడేది ఏంటి అంటే ప్రేమ అండి. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈరోజు ఈ మట్టల ఆదివారం నాడు యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన ప్రేమని, ఆయన ఇచ్చే రక్షణని యెరూషలేము పట్టణం అంతా గుర్తించిందండి. ఆ ప్రజలందరూ ఆయనను రాబోయే మెస్సియాగా ఒప్పుకొని ఘనపరిచారు. హోసన్నా హోసన్నా అని కేకలు వేశారు. ప్రియులారా, యెరూషలేము వీధులన్నీ ఈ దినము నాడు హోసన్నా అనే కేకలతో నింపబడిపోయి ఉన్నాయి. ప్రియులారా, ఆ సంఘటన మనం గమనిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అవి వ్రాయబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా యేసయ్య ఆయన శిష్యుల్లో 2 శిష్యులను పిలిపించి బెత్పగే అనే ఒక గ్రామానికి పంపిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, మీ ఎదుట ఉన్న గ్రామానికి. మీరు వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును అని చెప్తాడు. అలాగే మీరు వెళ్ళి ఆ కట్టబడి ఉన్న వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు వీటిని విప్పుతున్నారు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలి అంటే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పండి అని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్లో 2 పంపించాడు. ప్రియులారా, వీరు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లని విప్పి తోలుకొని వస్తా ఉన్నారు. ఒక వ్యక్తి అడుగుతాడు, అబ్బాయి మీరేం చేస్తున్నారు, మీరెందుకు విప్పుతున్నారు వీటిని అని అడిగినప్పుడు శిష్యులు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పారు. ప్రియులారా, కట్టబడి ఉన్న ఆ గాడిద అది బానిస జీవితానికి గుర్తండి. మానవులందరూ కూడా పాపములో కట్టబడి బంధించబడి ఉన్నారు. పాపం చేసే ప్రతి వాడు పాపమునకు దాసుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే ప్రతి మానవుడు కూడా ఈ పాపానికి బానిసగా బంధించబడ్డాడు. ఆ బంధకములో నుండి బయటికి రాలేకపోతున్నాడు. కాబట్టి యేసయ్య ఆయన శిష్యులను పంపించి వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు వారిని విడిపించండి అంటున్నాడు. వాస్తవంగా వెళుతోంది శిష్యులు కానీ పంపిస్తున్నది ప్రభు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇవి ప్రభువునకు కావాలి అని చెప్పండి అని చెప్పి పంపిస్తున్నాడు. అలాగే ప్రియులారా, కట్టబడి ఉన్న మానవ జాతిని అంతటినీ విడిపించటానికై దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మహిమ సింహాసనం విడిచిపెట్టి మట్టి రూపాన్ని ధరించి మనుష్యుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, ఆయన వచ్చిన ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, కట్టబడిన ప్రతి జీవితానికి విడుదలనివ్వటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది.
ఉన్నది. బంధించబడిన వారందరినీ విడిపించి స్వేచ్ఛ అనుభవించేలా చేయాలని దేవుడి లోకానికి వచ్చాడు ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విడుదల ఇచ్చాడో యేసయ్య యొద్దకు వచ్చిన వారు తప్పక సాక్ష్యం చెప్పగలుగుతారు. ప్రియులారా, యేసయ్య యొద్దకు రాకముందు ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే రకరకాలైన అలవాట్ల చేత బంధించబడిపోయి ఉంటుందండి. ఆ అలవాట్లలో బంధించబడి సమాధానం లేక, సంతోషము లేక, తను నలిగిపోతూ కృంగిపోతూ కన్నీటితో జీవిస్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు, ఎలాగో వాటి నుంచి విడుదల పొందాలో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి బంధించబడిన జీవితాలన్నిటికీ కూడా యేసయ్య ఒక వెలుగునిచ్చే నీతి సూర్యుడై ఉన్నాడు ప్రియులారా. అలాగే ఈ గాడిదలను కూడా ఆయన చెప్తున్నాడు, గాడిదని గాడిద పిల్లని విడిపించండి అని చెప్తున్నాడు. అది దేనికి గుర్తుగా ఉంది అంటే గాడిద పిల్ల అంటే నేనంటాను ఇది ఒక కుటుంబానికి గుర్తుగా ఉంది అని చెప్తాను ప్రియులారా. కుటుంబం అంతా కూడా పాపం నుండి విడుదల పొంది దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యానికి వారసులుగా స్వేచ్ఛగా పరిశుద్ధంగా జీవించడం అది ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం ప్రియులారా. దేవుడు అది ప్రతి కుటుంబానికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడండి. ప్రియులారా, పరలోకములో ఉండే వ్యక్తులేమో స్వేచ్ఛగా ఉంటారండి, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. నరకములో ఉన్న వ్యక్తులు అంటండి బంధించబడి ఉంటారంటండి. దయ్యములు కొన్ని ఇనప సంఖ్యల చేత వారిని కట్టివేసి వీరిని హింసిస్తూ ఉంటాయంటండి. ఒక స్త్రీకి వచ్చిన దర్శనములో నరకాన్ని గురించి దేవుడు బయలుపరిచినప్పుడు ఆమె చూసిన దర్శనాలు ఒక ఫోటోలుగా గీయించింది ప్రియులారా. వాటిలో ఎంత భయంకరంగా ఉన్నాయంటే ప్రతి వ్యక్తిని ఇనుప సంఖ్యలతో వాళ్ళ చేతులు కట్టివేయబడి ఉన్నాయి, వాళ్ళ కాళ్ళు కట్టివేయబడి ఉన్నాయి. దురాత్మలు వారిని హింసించటం ప్రారంభిస్తూ ఉన్నాయండి. ప్రియులారా, ఈ దినాల్లో కూడా అనేక మంది జీవితాలు సరిగ్గా ఇలాగే బంధించబడిన జీవితంలోనే ఉన్నాయి. చాలా మంది వారికి ఉన్న పాపంలో బంధించబడిన వారు ఉన్నారు, వారికి ఉన్న దురలవాట్లో బంధించబడిన వారు ఉన్నారు. వాటిలో బంధించబడి ఉండటం మాత్రమే కాదు కానీ వాటి వెనక దురాత్మలు వీరిని చేస్తున్న టార్చర్ అనుభవిస్తూ సమాధానం లేక, సంతోషం లేక, కేకలతో, ఏడుపులతో వారి జీవితాన్ని కొనసాగించుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు ప్రియులారా. ఒకవేళ అటువంటి జీవితం మీరు జీవిస్తూ ఉంటే ఈరోజు మీకు అందరికీ ఒక శుభవార్త ఏంటి అంటే యేసయ్య మనందరినీ విడిపించే విమోచకుడై ఉన్నాడు. బానిస సంఖ్యలు త్రించే దేవుడు, బంధకములు తెంచే దేవుడై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అక్కడ ఆయన అక్షరార్థంగా ఆ రోజు ఆ గాడిద పిల్లని విడిపించి బయటకు తీసుకొని వస్తా ఉన్నాడు ప్రియులారా. ఆ రెండింటిని తీసుకుని వస్తున్నప్పుడు ఒక వ్యక్తి అడిగినప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటి అంటే ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పండి అని చెప్పాడు. ప్రియులారా, మీరు ప్రభునకు కావలసిన వారు అని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఒకవేళ మీరు తృణీకరించబడిన స్థితిలో ఉన్నా, ఎవరు మిమ్మల్ని లక్ష్య పెట్టకపోయినా, ఎవరు మిమ్మల్ని గౌరవంగా చూడకపోయినా మీరు చాలా విలువైన వారు, మీరు ప్రభువునకు కావలసిన వారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు ప్రభువునకు కావలసిన వారు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని ప్రభువు దగ్గరకు వెళ్ళటానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అలాగే ఈ కట్టబడి ఉన్న గాడిద పిల్లని విడిపించి తీసుకొని వచ్చిన తర్వాత ఇవి ఎక్కడికి పోయినవి అంటే యేసయ్య యొద్దకు తీసుకొని రాబడ్డాయి ప్రియులారా. విడుదల పొందిన ఒక వ్యక్తి జీవితం ఎక్కడికి రావాలి అంటే యేసయ్య యొద్దకు రావాలి. స్వస్థత పొందిన ఒక వ్యక్తి ఎక్కడికి రావాలి అంటే యేసయ్య యొద్దకు రావాలి. ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది దేవుని చేత మేళ్ళు అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేళ్ళు అనుభవించిన తర్వాత ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారండి. అయితే కృతజ్ఞత కలిగిన దేవుని బిడ్డలందరూ కూడా మేలులు అనుభవించిన వారందరూ యేసయ్య యొద్దకు వస్తా ఉన్నారు. ఈ గాడిద యేసయ్య యొద్దకు వచ్చిన తర్వాత దానికి కలిగిన ఘనత మనం చూస్తే నిజంగా ఒక అద్భుతమే ప్రియులారా. ఏమిటి అంటే ఇక గాడిదని యేసయ్య యొద్దకు తీసుకుని వచ్చిన తర్వాత ఆ గాడిద మీద తమ వస్త్రములు పరిచారు. అలాగే గాడిద క్రింద నడవటానికి తమ వస్త్రములు పరిచారు. ఆ గాడిద మీద యేసయ్యను కూర్చోబెట్టారు. ప్రియులారా, ఎంత అద్భుతం! ఈ గాడిద ఇప్పుడు వస్త్రముల మీద నడుస్తా ఉన్నది ప్రియులారా. అంటే ఒక వ్యక్తి బంధించబడిన ఆ జీవితం నుండి విడుదల పొంది యేసయ్య యొద్దకు వస్తే ఈ వ్యక్తి జీవితం ఇక ఎలా నడుస్తుందో తెలుసా అండి? వస్త్రముల మీద నడుస్తుంది. దేవుని మహిమలో నడవటం ప్రారంభిస్తుంది. దేవుని సన్నిధి తోడుగా ఉండి నడవటం ప్రారంభిస్తుంది ప్రియులారా.
దేవుడు మన పక్షమున నిలబడి మనపై ఉండి మనలో ఉండి మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, దేవుడు మన పక్షమున నిలబడతాడు. ఇక మనల్ని ఎవరు అసహించుకునే వాళ్ళు ఉండరు. ప్రియులారా, ఒకప్పుడైతే గాడిదని చూస్తే అందరూ తోలేస్తారు. గాడిద అనే బిరుదు ఎవరికి పెడతారంటే తిరుగుబాటు చేసే వ్యక్తికి పెడతారు. గాడిదని చూసి అందరూ తోలేస్తారు. కానీ ఇప్పుడు ఈ గాడిద మీద యేసయ్య ఉన్నాడు కదండి, అందువల్ల ఇప్పుడు ఈ గాడిదని ఎవరు తోలివేయరు, కానీ ఆ గాడిదని ఘనపరచడం ప్రారంభిస్తున్నారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆ గాడిదని కింద కూడా నడవనీయట్లేదండి. తమ వస్త్రములు వేసి వాటి మీద ఆ గాడిదని నడిపిస్తా ఉన్నారు. ప్రియులారా, గాడిద జీవితం ఎంతగా మార్చబడిపోయింది ఆ రోజున. నిజంగా ప్రియులారా, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ వ్యక్తి జీవితం మార్చబడిపోతుందండి. ఆ వ్యక్తి జీవితంలో ఘనత ప్రారంభమైపోతుంది. ఆ వ్యక్తిని ఇతరులు గౌరవించడం ప్రారంభిస్తారు. అవును ప్రియులారా, పరిశుద్ధంగా జీవించే వ్యక్తిని, నీతిగా జీవించే వ్యక్తిని ఖచ్చితంగా గౌరవం అనేది వెంట వారికి వస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈ గాడిద యేసయ్యను తన మీద ఎక్కించుకొని నడుస్తూ ఉంటే క్రింద వస్త్రములు పరుస్తున్నారు, వాటి మీద ఈ గాడిద నడవటం ప్రారంభించింది. ఇప్పుడు యేసయ్య ఈ గాడిద మీద ఉన్నాడండి. ఈరోజు నేను మీతో చెప్పదలుచుకున్న ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, దేవుడు ఎప్పుడు కూడా మన పక్షమునే నిలబడతాడండి. మనల్ని కోరుకున్నాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి మన పక్షాన ఆయన ఉండటానికి ఎప్పుడు కోరుకుంటాడండి. బంధించబడినప్పుడు కూడా ఆయన మన పక్షాన లేకుండా పోలేదు. ప్రియులారా, ఒకవేళ నువ్వు దేవునికి దూరమై ఏదైనా పాప బంధకాల్లో బంధించబడి ఉన్నా ఆయన నీ పక్షానే ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను విడిపించి తన యొద్దకు చేర్చుకోవాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందువల్ల ఆయన నీ కొరకే చూస్తూ నీ పక్షాన నిలబడి కార్యం చేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. బంధించబడిన వారి పక్షాన ఉన్నాడు, వారిని విడిపిస్తున్నాడు. తర్వాత బంధించబడిన వారు, విడిపించబడిన వారు యేసయ్య యొద్దకు వచ్చిన తర్వాత వారి పక్షాన నిలబడుతున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు కట్టబడి బంధించబడి నలిగిపోయిన స్థితిలో ఉన్నారు కదండి, బాగా దుఃఖంతో వేదనతో ఉన్నారు కదండి. మరి వీరు అనుభవించిన వేదనంతటికి తగిన ఆనందం వీళ్ళకి ఇవ్వాలి అనేది యేసయ్య యొక్క మంచి మనస్సు అయి ఉన్నది. ప్రియులారా, మోషే భక్తుడు కూడా 90వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు, దేవా, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది, మేము శ్రమ అనుభవించిన ఆ దినముల కొలది మమ్మల్ని సంతోషపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాస్తవంగా ఇది దేవుని యొక్క మనస్సు అని నేను గ్రహిస్తాను. ప్రియులారా, నిజంగా దేవుని బిడ్డలు ఎంత శ్రమ పడతారో, ఎంత నలిగిపోతారో, ఆ తర్వాత వారిని దేవుడు అంత ఆనందింపజేస్తాడండి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క దేవుని బిడ్డ జీవితంలో కూడా జరిగే వాస్తవమైన కార్యం. ప్రియులారా, అందుకే దేవుని బిడ్డల కన్నీరు వృధా కాదు, దేవుని బిడ్డల కష్టం వ్యర్థం కాదండి. నీతి కొరకు నువ్వు ఒకవేళ శ్రమపడుతూ హింసపడుతూ ఉంటే నువ్వెంత నలిగిపోతున్నావో లెక్క పెట్టుకో, వాటన్నిటికీ అంత ఆనందాన్ని దేవునికి ఇవ్వటం నీ కన్నులారా నువ్వు చూడగలుగుతావు. అవును ప్రియులారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఘనపరచడానికి కోరుకునే దేవుడు, మనల్ని ఆనందింప చేయటానికి ఆయన కోరుకునే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క ప్రేమను గురించి మీరు అందరూ తెలుసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నిజముగా దేవుని మంచి మనసు ఏంటంటే, నువ్వు నలిగిపోయి శ్రమ అనుభవించి వచ్చావే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు, దేవుని కొరకు కష్టపడుతూ వస్తున్నావే ఇన్ని దినాలు, నీతిగా ఉంటూ శ్రమలైన బాధలైన దేవుని పక్షాన నిలబడి వస్తున్నావే, దేవుడు నిన్ను మరిచిపోడు. దేవుడు నువ్వు అనుభవించిన శ్రమంతటికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. బైబిల్లో మనం యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే ప్రియులారా, యోబు ఎంత శ్రమ పడ్డాడో అంత ఆనందాన్ని దేవుడు ముగింపులో ఇచ్చాడండి. యోబు ఏమేమైతే పోగొట్టుకున్నాడు, వస్తువులు గాని, ఆస్తి గాని, సంపద గాని, వాటన్నిటినీ రెండింతలు దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, యోబు ఎంత నలిగిపోయాడో, ఎంత దుఃఖపడ్డాడో అంత ఆనందాన్ని మరలా దేవుడిచ్చాడు. యోబు బిడ్డల్ని కోల్పోతే యోబుకు దేవుడిచ్చిన బిడ్డలంట ఆ దేశమంతట్లో కూడా అందగత్తెలట. ఒకప్పుడు యోబుకి పిల్లలున్నారు, కానీ యేసయ్య శ్రమ తరువాత ఇచ్చిన ఆ పిల్లలు వారు మహా శ్రేష్టమైన వారు. ప్రియులారా, దేవుడిచ్చేది ఏదైనా శ్రేష్టమైందే. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఈ మట్టలాదివారం నాడు ఒక ప్రత్యేకమైన సందేశం ఏంటి అంటే, మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని గణపరచాలి, అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుణ్ణి మనం సంతోషపరచాలి, దేవుడు మనల్ని సంతోషపరుస్తాడు.
నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని 1 సమూయేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, నిజంగా దేవుని గణపరచాలండి. మనం దేవుని పక్షాన్ని నిలబడాలండి. అప్పుడు దేవుడు చేసే కార్యాలు కన్నులారా చూడగలుగుతాం. ప్రియులారా, నేటి దినాల్లో అనేక మంది ప్రజలు దేవుడు చెప్పినట్లు చేయకుండా, దేవుని గణపరచకుండా, దేవుని సంతోషపరచకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని కార్యాలు చూడాలని కోరుకుంటా ఉంటారు. ప్రియులారా, మనము దేవుని పక్షాన్ని నిలబడితే ఆయన మన పక్షాన్ని నిలబడతాడండి. కాబట్టి మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకోవాలి. విడిపించబడిన ఈ గాడిద దేవునికి దూరంగా వెళ్ళలేదండి, దేవునికి దగ్గరగా వచ్చింది. దేవునికి దగ్గరగా రావటం మాత్రమే కాదు, దేవునిని తన మీద ఎక్కించుకొని ప్రజలందరికీ చూపిస్తూ ఆ గాడిద సాగిపోతా ఉన్నది. ప్రియులారా, మీ జీవితంలో యేసయ్య చేసిన కార్యాలు ఎన్నున్నాయండి? ఈ గాడిదకి దేవుడు చేసిన కార్యం ఒక్కటేనండి. అది బంధించబడింది, ఒకప్పుడు కట్టబడింది. ఆ కట్లు తెంపాడు, విడిపించాడు, ప్రభు దగ్గరకు నడిపించాడు. ఒక్క కార్యం చేశాడు. ఈ గాడిద యేసయ్యను ఎత్తుకొని ఊరంతా ఆయనను చాటిందండి, ఆయనను చూపించిందండి. మరి మీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు అసలు లెక్క పెట్టగలుగుతారా? లెక్కించలేని కార్యాలు దేవుడు చేస్తే మరి మనం ఎంతగా యేసయ్యని ఈ లోకానికి చూపించగలుగుతున్నామండి? ప్రియులారా, 2 వారాల క్రితం మా సంఘంలో నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థన చేసినప్పుడు కొంతమంది రోగులు స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొందిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు ఏంటి అంటే, వీరు పొందిన స్వస్థత వీరు మాత్రమే వీరిలో ఉంచుకోవటం కాదు, వీరు ఇతరులతో చెప్పాలి. ఇతరులకు యేసయ్య స్వస్థపరిచే దేవుడని చూపించాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ. నిజంగా ప్రియులారా, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడని మనం ఎప్పుడైతే ఇతరులతో పంచుకుంటామో వారికి మనం యేసయ్యను చూపించిన వారం అయిపోతాం. ఆ తరువాత మనం ఎప్పుడైతే దేవుడు ఈ కార్యం చేశాడని వాళ్ళకి చెప్తామో మనం దేవుని నామాన్ని గణపరచినట్లు లెక్క. అలాగే దేవుడు ఈ కార్యం చేశాడని ఎప్పుడైతే మనం వాళ్ళతో చెప్తామో వాళ్ళు దేవుడి దగ్గరకు రావటానికి మనం స్వార్థ ప్రకటించిన వారం అవుతాం. అలాగే వారు దేవుడి దగ్గరకు రావటానికి ఒక ద్వారం తెరచిన వారం అవుతాం. చూసారా, చిన్న సాక్ష్యం మనం ఇతరులతో పంచుకున్నప్పుడు ఎంత గొప్ప కార్యం అక్కడ జరుగుతుందో. ఈ గాడిదని గురించి ఆలోచించినప్పుడు ప్రియులారా, నిజంగా నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే దాని కట్లు తెంచాడు యేసయ్య. ఈ గాడిద యేసయ్యను తన మీద ఎక్కించుకొని ఊరంతా తిరుగుతుంది. ప్రియులారా, నీ కట్లు తెంచాడు కదా యేసయ్య, మరి యేసయ్యని గ్రామమంతటికి చూపించగలవా? యేసయ్యను గురించిన వార్త గ్రామమంతటికి చాటిస్తున్నావా? మరి యేసయ్య మనకి ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని మేళ్లు చేశాడు. మనం వారికి మనం దేవానికి స్తోత్రం అనుకుంటున్నాం, మౌనంగా ఉంటున్నామా? లేదు ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు మనం ఇతరులకు చెప్పాలి. 78వ కీర్తనలో రాయబడుతుంది, రాగల తరములలో మీ పిల్లలు వాటిని తెలుసుకొనున్నట్లు దేవుడు చేసిన కార్యాలన్నీ మీ పిల్లలకు మీరు నేర్పాలి అని చెప్పబడుతుంది. మీ పిల్లలకు నేర్పాలి, అలాగే దేవుని పిల్లలకు అందరికీ చెప్పాలి, అలాగే నీ తోటి వారందరికీ చెప్పాలి. దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడైతే నువ్వు ఇతరులకు చెప్తావో నువ్వు దేవుని నామాన్ని గణపరిచినట్లు లెక్క. దేవుడు మనకు చేసిన మేలుకు తగిన ఆ కృతజ్ఞత మనం చూపించినట్టు లెక్క. ప్రియులారా, ఈ గాడిద యేసయ్యని ఆ ఊరందరికీ చూపిస్తుందండి, మోస్తుందండి. యేసయ్యని గాడిద యేసయ్యని ఊరేగిస్తుందండి ఈ గాడిద. ప్రియులారా, ఒక గాడిదే యేసయ్య కొరకు అంతగా ప్రయాసపడగలిగితే మనం ఇంకా దేవుని కొరకు ఇంకెంత ప్రయాసపడగలుగుతాం, ఎంతగా యేసయ్యను మనం చూపించగలుగుతాం. గాడిద చెప్పలేదండి నోరు తెరచి, అయ్యా ఒకప్పుడు నేను కట్టబడ్డాను, యేసయ్య నన్ను విడిపించాడు, ఇదిగో కాబట్టి ఈ రోజు నేను విడుదల పొందానని అది నోరు తెరిచి చెప్పలేదు. దానికి మాట లేదు కదండి. కాబట్టి అదేం చేసిందంటే దాని క్రియలలో చూపించగలిగింది. దేవుడు చక్కని నోరు మనకిచ్చాడు. దేవుడు చేసిన కార్యాలు మనం ఎందుకండి ఇతరులతో చెప్పడానికి సిగ్గుపడతాం? ఖచ్చితంగా చెప్పాలి ప్రియులారా. మీ మట్టుకు మీరు, నా మట్టుకు నేను. దేవుని బిడ్డలైన వారందరూ కూడా దేవుని నామాన్ని గణపరచడానికి సమయం కోసం ఎదురు చూడాలండి. గాడిద యేసయ్యను ఎత్తుకొని ఆ వీధుల్లో అలాగూ వెళతా ఉన్నది ప్రియులారా. చిన్నలున్నారు, పెద్దలున్నారు, వృద్ధులున్నారు, స్త్రీలున్నారు, పురుషులున్నారు. అంతమంది ముందు కూడా ఆ గాడిద యేసయ్యను మోసుకుని వెళుతుందండి. ఎక్కడ సిగ్గుపడలేదు, ఎక్కడా వెనక్కి తిరిగి వెళ్ళలేదు, ఎక్కడ అమ్మో ఇంత బరువు నేను మోయలేను అనలేదండి. గాడిద చతికిలబడినట్లు మనం చూడమండి. దేవుణ్ణి ఎత్తుకుంది, నడవట ప్రారంభించింది. ప్రియులారా, మన జీవితంలో ఇదొక మంచి మాదిరికరమైన
అనుభవం అని నేను అంటాను. యేసయ్యను మన మీద మనం ఎత్తుకుంటే ఆయన నడిపించడం మనం చూస్తాం. యేసయ్యకి మనం లోబడితే ఆయన నడిపించే మార్గం ఎలాంటిదో మనం చూడగలుగుతాం. ఈ గాడిద యేసయ్యని ఎత్తుకున్నాక యేసయ్య ఆ గాడిద నడిపించే మార్గం చూసారా? గాడిద వస్త్రముల మీద నడుస్తోంది, మట్టిలో నడవట్లా. దేవుని బిడ్డల్ని మట్టిలో నడిపించడండి దేవుడు, బంగారపు వీధుల్లో నడిపిస్తాడు. అందుకే దేవుని బిడ్డల జీవితాలు శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనవి. అందుకే ఈ లోకంలో మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు యేసయ్య. ఎందుకంటే మీరు ఇక్కడ మట్టిలో తిరిగితే మీరు మట్టికి అలవాటు పడిపోతారు. మీరు తిరగాల్సింది, మీరు నడవాల్సింది ఎక్కడో తెలుసా? బంగారపు వీధుల్లో. మీరెవరో తెలుసా? రాజబిడ్డలు, రాజకుమారులు, రాజకుమార్తెలు, రాజుకు బిడ్డలం. కాబట్టి మనం ఆ స్థాయికి తగినట్లు మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను పరలోక రాజ్యానికి అధిపతిని, మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. బంగారపు వీధులు కలిగిన ఆ పట్టణంలో నడవాలండి మనం, మట్టిలో కాదు. యేసయ్య గాడిదని బట్టల మీద నడిపించగలిగితే గాడిద కంటే శ్రేష్టమైన నిన్ను నన్ను ఇంకా ఎంత ఉన్నతమైన దారిలో నడిపిస్తాడండి యేసయ్య. ప్రియులారా, మన జీవితంలో మరి అంత ఉన్నతమైన దారిలో మనం నడవలేకపోవటానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? పూర్తిగా మనం దేవునికి లోబట్టలేదండి. అందుచేతనే దేవుడు మనం నడిపించట్లేదు. దేవుడు నడిపించటానికి ఇష్టపడట్లేదు కాబట్టి మనం దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. మన మార్గంలో దేవుని సన్నిధిని కూడా చూడలేకపోతున్నాం. ప్రియులారా, దేవుని నడిపింపుకు ఇష్టపడితే, దేవుడు నడిపించే ఆ మార్గంలో నడవటానికి మనం లోబడితే, మనం దేవునికి అప్పగించుకుంటే, గాడిద వస్త్రాల మీద నడిచింది కానీ నిన్ను నన్ను దేవుడు ఎక్కడ నడిపిస్తాడో తెలిసిన? దేవుని వాగ్దానములు ఇస్తూ అనుక్షణము మనల్ని ఉన్నతమైన దారిలో నడిపిస్తాడు. దేవుని బిడ్డల పట్ల దేవునికి ఉన్న గొప్ప ఆశ ఏంటంటే మనం పక్షిరాజుల్లా రెక్కలు చాపి పైన ఎగరాలట. ఈ లోకపు ఆకర్షణ శక్తికి ఎక్కడ మనం అందనంత ఎత్తులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ లోకపు ఆకర్షణ శక్తి కొద్ది వరకేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక పెన్ను కింద వేస్తే కింద పడిపోతుంది. అదే కొంచెం పైకి వెళ్ళి అంతరిక్షంలో మీరు పెన్ను వేసారనుకోండి, మీరు పెన్ను అలా గాల్లో వదిలినా పెన్ను అక్కడే ఉండదు, కింద పడదు. ఎందుకు పడదు అంటే అక్కడ భూమి ఆకర్షణ శక్తి లేదండి. యేసయ్య తన బిడ్డలందరినీ ఎలా ఉండమని కోరాడంటే వారు పక్షిరాజుల్లా రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉండమన్నాడు. ఈ భూమికి ఎక్కడ మీరు అందద్దు. ఇక్కడ భూమి ఆకర్షణ శక్తి మిమ్మల్ని ఆకర్షించగలిగితే నరకం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఈ లోకంలో ఏదైనా అందమైనది నిన్ను ఆకర్షించగలిగితే నరకం నిన్ను ఆకర్షిస్తుందని గుర్తుపెట్టుకో. అవ్వని ఆకర్షించింది ఆ పండు అండి. చూపులకు రమ్యమైనదిగా కనబడిందట, కన్నులకు అందమైనదిగా కనబడిందంట, తింటే అబ్బా ఎంత శ్రేష్టమైందో అన్నట్టుగా అనిపించిందంట. అలా కనిపించింది కానీ దాని ఫలితం మాత్రం దారుణంగా ఉందండి. దేవుని మహిమ కోల్పోయారు, దేవునితో ఉన్న సహవాసం కోల్పోయారు, అక్కడి నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయిపోయింది. ఈ భూమి ఆకర్షణ శక్తి, పాపం యొక్క ఆకర్షణ శక్తి నువ్వు జయించాలంటే నువ్వు పైకి నడవాలి. గాడిద మట్టి మీద నడవలేదండి, వస్త్రముల మీద నడిచింది. కారణం ఆ గాడిద మీద యేసయ్య ఉన్నాడు. మరి నీలో ప్రభు ఉన్నాడు కదా, నాలో ప్రభు ఉన్నాడనే గ్రహింపుతో నువ్వు జీవించగలుగుతున్నావా? ప్రభు నీలో ఉన్నాడు కదా, మరి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ నిలబడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏ ఆలోచన చొప్పున నడుచుకుంటున్నావు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని, పాపుల మార్గంలో నిలవద్దని, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గాడిద మీద ప్రభు ఉన్నాడు, గాడిద వస్త్రముల మీద నడిచిందండి. నీలో నాలో ప్రభు ఉన్నాడు, మనం ఎక్కడ నడుస్తున్నాం? మన అడుగులు ఎక్కడ పడుతున్నాయి? బంగారపు వీధులు కలిగిన పరలోక పట్టణానికి అధిపతి అయిన రాజు నీలో నాలో మనల్ని ప్రేమించి ఉన్నాడు కదా. మరి మన అడుగులు పరిశుద్ధత అని ఆ బంగారం మీద పడుతున్నాయా? మన అడుగులు పరిశుద్ధంగా మనం కాపాడుకోగలుగుతున్నామా? ఇంకో మాట చెప్తాను ప్రియులారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరులు మనం తిట్టేలాగా మనం వెళ్ళకూడదండి. అంతగా మనం వెళ్ళకూడదు. ఎందుకు అంటే మనల్ని తిడితే మనలో ఉన్న ప్రభువుకి చాలా బాధ కలుగుతుంది. అందువల్ల ఇతరుల చేత మాట అనిపించుకోకూడని రీతిలో, ఒక హుందా రీతిలోనే మనం జీవించాలి. అవసరమైతే ఏదైనా నష్టపోవటానికైనా సిద్ధపడాలి, కానీ మనం తగాదాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం తగాదాడామనుకోండి, వాళ్ళు మనల్ని ఏదైనా అంటే వాళ్ళు మనల్ని మాత్రమే కాదు మనలో ఉన్న ప్రభువును కూడా అన్నట్టు అనమాట. మరి మనం బాధపడితే మనలో ఉన్న ప్రభు బాధపడతారు కదండి. కాబట్టి మనం ఎవరికి అందకూడదు ప్రియులారా.
నీలో ప్రభు ఉన్నాడు, నువ్వు ప్రభువు కావాలి. కాబట్టి నువ్వు ప్రభువుని ఎత్తుకొని ప్రభువుని ఘనపరిచే మార్గంలో నడిచిపోవాలి. మనం అలా ఉండాలి ప్రియులారా. గాడిద వస్త్రముల మీద నడుస్తుంది. గాడిద నడుస్తుంటే ప్రక్కనున్న చిన్నపిల్లలందరూ కేకలు వేయటం ప్రారంభించారు. ఏమన్నా తెలుసా? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేశారు. జయము 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 అని ప్రజలందరూ కేకలు వేయటం ప్రారంభించారు. ప్రియులారా, యేసయ్య వస్తున్నారు, ప్రజలందరూ జయం అంటున్నారు. కానీ యేసయ్యను తెస్తున్నది ఎవరో తెలిసిన? ఒక గాడిద. గాడిద అంటే తిరుగుబాటు స్వభావం. కానీ ఇప్పుడు అది యేసయ్యను మోసుకొని వస్తుంది, యేసయ్యకు ఘనతను తీసుకొని వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక గాడిదయే దేవునికి ఇంత మహిమకరంగా జీవించగలిగితే, జ్ఞానం కలిగిన మనం, తెలివితేటలు కలిగిన మనం, వాక్శక్తి కలిగిన మనం ఇంకెంతగా దేవుని మహిమపరచగలుగుతాం? కాబట్టి దేవునికి మన జీవితాలు సమర్పిద్దాం. దేవుణ్ణి నడిపించే మార్గంలో వెళదాం. దేవుని అంటి పట్టుకొని దేవునికి దగ్గరగా మనం జీవిద్దాం. తద్వారా ఉన్నతమైన పరలోక ఆశీర్వాదాలు మనం పొందుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకొని మరొకసారి మనం దేవునికి సమర్పించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభువా అయ్యా ఈ కార్యక్రమం ద్వారా ఈ మాటలు విన్నారు, వారందరినీ మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయాలు తాకండి ప్రభువా. కృంగిపోయిన వారిని లేవనెత్తండి నాయన. బలహీనులను బలపరచండి ప్రభువా. కన్నీటితో ఉన్న వారికి నీ ఆదరణ దయచే ప్రభువా. అయ్యా నీ బిడ్డలు ఎంత కాలం నుంచి నలిగిపోతూ వచ్చారో ప్రభువా, ఆ నలిగిపోయిన దాని అంతటికీ ప్రతిఫలం దయచే అయ్యా. ఈ బిడ్డలు మీరు సంతోషపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీరు కన్నీటిని తోడవండి ప్రభువా. వీరి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి అయ్యా. యెషయా 60:20 ప్రకారం ప్రభువా ఈ వాగ్దానం ఇప్పుడే ఈ బిడ్డలకు మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ దుఃఖ దినములు సమాప్తములగును యేసు నామములో ప్రభువా. వీరి దుఃఖ దినములు సమాప్తము అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే నీ గాయపరచబడిన హస్తం చాపండి నాయన. అయ్యా ఈ బిడ్డలు మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఏ రీతిలో ఏ పరిస్థితిలో శ్రమలు అనుభవిస్తున్నారు వాటన్నిటి నుండి విడుదల దయచేయండి. కట్టబడి నా గాడిదని విడిపించావు కదా ప్రభువా, ఈ బిడ్డలందరినీ మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పాపపు సంఖ్యలతో ప్రభువా అయ్యా బానిసత్వంలో బలహీనతలో బంధించబడిన బిడ్డలు విడిపించండి. వారి దురలవాట్ల నుండి యేసు నామములో వారికి విడుదల దయచేయండి. చీకటి శక్తుల యొక్క ప్రభావం యేసు నామములో లయపరచబడును గాక. ప్రతి విధమైన అపవాది కట్టిన సంఖ్యలు యేసు నామములో తెగిపోవును గాక. తండ్రి మీరిచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రతి ఒక్క దుష్టుడి కాడి యేసు నామములో నేను విరగొడుతున్నాను ప్రభువా. ఈ బిడ్డలకి ఇప్పుడే విడుదల దయచేయండి. అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. కుటుంబం విడుదల పొంది రక్షణ పొందడానికి కృప దయచేయండి తండ్రి. కుటుంబం అంతా నీ రక్షణ ఆనందించాలి ప్రభా. కుటుంబం అంతా పరలోక రాజ్యంలో ఉండాలి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరూ ప్రభా కుటుంబాలుగా నీ రాజ్యంలో ఉండటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు నశించుట నీ చిత్తము కాదు కదా ప్రభా. వారి బంధకాలని త్రెంచి వేయండి నాయన. వారిని బిడ్డలుగా మార్చండి ప్రభా. వారిని నెత్తుకొని నీ మహిమ కొరకు జీవించే వారిగా చేయండి నా తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని అలాగ చేయమని ప్రార్థన చేస్తున్నాను. కాలమున కాడి మోయట నరునికి మేలని చెప్పావు. యవ్వనస్తులు ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారు ప్రభా, వారందరినీ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కాడి ఎత్తుకొని నీ సేవకు తీర్మానం చేసుకోవడానికి కృప దయచేయండి. నీ నామానికి మహిమకరంగా నిన్ను గణపరచడానికి ప్రభా ఈ బిడ్డలందరూ తీర్మానం చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా వారందరినీ ఇప్పుడే నీ గాయపరచబడిన హస్తాన్ని చాపి ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. నిర్గమ 15:26 ప్రకారం యేసు నామములో వీరికి స్వస్థత కలుగును గాక. ఇప్పుడు మీరు అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ బిడ్డలకు విడుదల దయచేయండి. పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి. నరములు ముట్టండి ప్రభా, ఎముకలు ముట్టండి నాయన, జాయింట్లు ముట్టండి ప్రభా. ప్రతి విధమైన బాడీ పెయిన్స్ యేసు నామములో ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని ముట్టండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నా తండ్రి. నీ మహిమ కొరకు ప్రభువా మా ప్రియులందరినీ నీ చేతుల్లో నేను సమర్పిస్తున్నాను. వీరిని నీ కొరకు మహిమ తేగలిగిన వారిగా చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవునికి మహిమకరంగా జీవించండి. దేవుడు చేసే గొప్ప కార్యాలు అనుభవించండి.
మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకునేంత వరకు మహాదేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.